అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నవ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో చూశానండి మీ నుండి ఒక పర్ఫెక్ట్ వెల్మడ్ రియాక్షన్స్ అండ్ పర్ఫెక్ట్ వెల్మడ్ లవ్ అండ్ సపోర్ట్ నాకు మీ నుండి వచ్చింది. అయితే సరిపోవట్లేదండి, ఇంకా సరిపోవట్లేదు, నాకు ఇంకొంచెం కావాలి. మీరు పూర్తి ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని మీరు ఎంతగా పుష్ చేయగలిగితే నేను మన ఛానల్ ద్వారా మీ అందరికీ అంతగా అవకాశాలు తీసుకురావగలను అనేది. సో మీరు అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మీకు అవకాశం కావాలి అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీలో మీరు నటుడిగా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, లేదంటే స్క్రిప్ట్ రైటర్గా కావచ్చు, లేదంటే ఏ క్రాఫ్ట్లో అయితే మీరు ఎదగాలి అనుకుంటున్నారో అలాగే ఎదగటానికి నా నుండి మీకు సపోర్ట్ కావాలి అంటే మీరు నాకు ఒక్క నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని ఫుల్ లెంత్గా చూసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మన ఛానల్ని యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేసి మనకు కావాల్సిన వెల్మింగ్ అనేది ఇవ్వగలుగుతుందో అప్పుడు నేను మీకు చేసే హెల్ప్ అనేది మీరు ఊహను కూడా ఊహించలేరు. అంత గొప్ప హెల్ప్ అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈరోజే ఈ కాస్టింగ్ అండి. సో వీళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ కావాలి అంట, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు. సో 9వ తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరం వీళ్ళకి ఆడిషన్స్ జరుగుతున్నాయంట. కాబట్టి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పే పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, అన్న నువ్వు రాసిన స్క్రిప్ట్ చూపించు అని ఎన్ఎస్ఆర్ గారు అడగటం జరిగింది. మెయిన్ ఎన్ఎస్ఆర్ గారు, నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీరు ఇండస్ట్రీకి రావద్దండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, మీరు ఇండస్ట్రీకి రావద్దు. ఎందుకంటే మీకు ఇండస్ట్రీలో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏదైతే ఉందో అది లేదు. నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, మీకు ఇండస్ట్రీలో ఉండాల్సిన ప్రధాన లక్షణం లేదు. ఏంటన్నా నేను చేసినంత పెద్ద తప్పు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నేను చేసిన తప్పు ఏంటో చెప్పు అని మీరు నన్ను అడిగినట్లయితే నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ సొంత అన్ననైనా సొంత తమ్ముడినైనా ఎవరినైనా కానీ ఒక డీప్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పదాలు మనం వాడకూడదు. అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు, అన్న, ఇలాంటివి ఏమవుతాయి అంటే మీకు బయట అవి రిలేషన్ని అంటే మీకు దగ్గర చేయడానికి చాలా వరకు ఉపయోగపడతాయేమో, కానీ ఇండస్ట్రీలో ఏంటంటే ఎక్కువగా రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి. మీరు నన్ను అన్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు, బట్ స్టిల్ మీకు అర్థం అవడం కోసం నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీ అనేది మెయిన్గా రెస్పెక్ట్ తోటే నడుస్తున్న ఒక ఇదండి. మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హీరోగా చేస్తాను అంటే కనీసం 10 రూపాయలు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అదే చిరంజీవి గారు కానీ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరైనా సినిమా చేస్తాను అంటే హీనపక్షంగా 10 కోట్ల నుండి 100 కోట్లు పెట్టడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ప్రిపేర్గా ఉంటారు. ఎందుకు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ ఉన్నదేంటి నా దగ్గర లేదేంటి అంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఉన్న గౌరవం, అలాగే నందమూరి ఫ్యామిలీ, అలాగే అక్కినేని ఫ్యామిలీ, ఈ సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీస్, ఇక్కడ సో కాల్డ్ డైరెక్టర్స్ ఫ్యామిలీస్ అంటే పూరి జగన్నాథ్ గారి అబ్బాయి కావచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మీరు అంటారో, ఎప్పుడైతే సార్ అని అంటారో అప్పుడు మాత్రమే మీకు ఇండస్ట్రీ అనేది ఒక వెల్కమ్ చెప్పడానికి కావచ్చు, మీకు ఒక మెచ్యూరిటీ ఉందనుకోవటానికి కావచ్చు, ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేదంటే మీకు పాసిబిలిటీ అనేది ఉండదండి. అంటే ముందు మిమ్మల్ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండదు. అది మీరు మెయిన్గా తెలుసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను చెప్పేది ఏంటి అంటే స్క్రిప్ట్ పేపర్ చూపించు అని అంటున్నారు. ఇప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ ఇలా చూపిస్తాను, దాంట్లో మీకు ఏం అర్థం అవుతుంది? సరే, ఇప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ మీకు చూపించాను, అది మీరు అర్థం చేసుకునేంత నాలెడ్జ్ ఉన్నట్లయితే మీ పేరు త్రివిక్రమ్ అయిపోవాలి, లేదంటే మీ పేరు సాయి మాధవ్ బుర్రా అవ్వాలి, లేదంటే మీ పేరు అనిల్ రావుపుడి అవ్వాలి, లేదంటే మీ పేరు విజేంద్ర ప్రసాద్ అవ్వాలి. సో ఒక స్క్రిప్ట్ పేపర్ అనేది చూపించేసి మీకు అర్థమైనట్లయితే అలాంటి స్క్రిప్ట్ పేపర్లో చూపిస్తూ వీడియోలు చేసిన వాళ్ళు కొన్ని వందల మంది యూట్యూబ్లో ఉన్నారు. వాళ్ళందరూ వీడియోస్ చూసేసాను, నా వీడియోస్లో నేను చూపించను. ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అదర్స్ టైం. ఏదైతే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదో ఆ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని దానికి నేను టైం వేస్ట్ చేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మోస్ట్లీ హాలీవుడ్ మూవీస్ చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకు అంటే
నేను ఒక హాలీవుడ్ మూవీ చూసిన తర్వాత దాని నుండి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక హాలీవుడ్ మూవీ రేంజ్లో ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు అంత బడ్జెట్ పెట్టగలిగే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఉన్నారా లేదా అనేది నేను ఆలోచించుకుంటా. అంత బడ్జెట్ విజయ్ నాగభైరవ్ నమ్మి పెడతారా? పెట్టరు. అలాంటప్పుడు నేను ఎందుకు రాసుకోవాలి? లేదు సరే మన దగ్గర స్టార్ హీరోలు లేరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అంటే సరే నేను చెప్తాను, నెరేట్ చేస్తాను. ఆ తర్వాత నన్ను డైరెక్టర్గా తీసుకుంటారన్న నమ్మకం ఉందా? లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు హాలీవుడ్ మూవీస్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి? సో సో అలాగే నేనేమంటానంటే ఏదైతే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని సెషన్స్ని నేను పెద్దగా చెప్పడానికి ఇష్టపడను. సో ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే సెషన్స్ చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతాను. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఉండండి. మీరు ఒకవేళ వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే నా వీడియోస్లో మీరు కోరిన కోరిక ఏదైతే ఉందో అది ఎప్పటికీ నెరవేరదు. మీకు కావాలి అనుకున్నట్లయితే అలా చెప్పేవాళ్ళు చాలామంది యూట్యూబ్లో ఉన్నారు అనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. పరచూరు పరుగులు అని పెద్ద ఆయన పరచూరు గోపాలకృష్ణ గారు కూడా చాలా వరకు ఆయన విద్యార్థులకి సినిమాకి సంబంధించిన రచనకి సంబంధించిన జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. వారి స్క్రిప్ట్స్ అనేవి చూసి ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ప్రయత్నించవచ్చు. సో లేదు మీకు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ప్రాపర్లీ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కూడా నేర్చుకోవచ్చు. అప్పుడు మాత్రమే ఇది మీకు అర్థం. అంటే నేనేమంటానంటే నా ఒపీనియన్ ఏంటి అంటే మీకు ఏదైనా డౌట్స్ వస్తే అది క్వశ్చన్ రూపంలో అడగగలిగితేనే దానికి మీకు ఆన్సర్ అనేది మీరు వినగలిగితేనే అప్పుడే మీకు ఆ విద్య అనేది వస్తుంది అనేది నా అభిప్రాయం. సో అలాంటి ప్రయత్నాలు మీరు చేయాలని, మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐఎమ్ సారీ ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ బీయింగ్ హార్ష్, బట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తేనే మీకు అర్థమవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను అలా మాట్లాడడం జరిగింది. దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి, ఇది నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్ రాజమండ్రి అంటండి. హోటల్ విష్ణు గ్రాండ్లో ఆడిషన్స్ జరుగుతున్నాయంట. మీరు కూడా వీళ్ళతోటి అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9494964589. I repeat 9494964589. సెకండ్ నెంబర్ వచ్చేసి 9505072203. I repeat 9505072203. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.